నాకు నచ్చింది ఒకటి, వీటి అన్నిటికంటే నాకు నచ్చింది జగన్లో ఏంటంటే ఇవన్నీ ఇచ్చినాడు, సంతోషమే. మహానందం ఏంటంటే సవతి తల్లి ప్రేమను చూపించకుండా కన్న తల్లి ప్రేమను చూపించి తెలుగుదేశం వాళ్ళప్పుడు ఈ పథకాలు ఇచ్చినాడు చూడి, అందుకు జగన్కు నేను ఫిదా, అందుకు జగన్కు నేను ఫిదా అయినా. నేను నిష్పక్షపాతంగా నిజాయితీగా దళారి వ్యవస్థ లేకుండా లంచగొండితనం లేకుండా సవతి తల్లి ప్రేమను చూపించకుండా పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకొని అర్హత కలిగిన ప్రతి పేదవానికి సంక్షేమ ఫలాలను మీ ముంగిటికి చేర్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డిది. ఆ నాయకుడి నీడలో మేము బతుకుతా ఉన్నందుకు, జెండా బట్టి పనిచేస్తూ ఉన్నందుకు గర్వపడతా ఉన్నా తల్లి, నేను గర్వపడతా ఉన్నా. ముమ్మారు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అని చెప్పుకోవడానికి గర్వపడతా ఉన్నా. ఆ జెండా పట్టినా కాబట్టి ఈ ఊరికి 1700 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ఆడవాళ్ళకి ఇవ్వగలిగినాం. ఆ జెండా పట్టగలిగినా కాబట్టి 1300 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు మీ ముంగిటికి తీసుకురాగలిగినా. ఏంటి అంటారా? శివాలయం సెంటర్లో 53 కోట్లతో బస్ మార్కెట్ కడతా ఉన్నాం, 5 కోట్లతో బస్ స్టాండ్ పూర్తి చేసినాం. పెన్నారివర్లో 52 కోట్లతో ఫ్లైఓవర్ బ్రిడ్జి కడతా ఉన్నాం. వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ 65 కోట్లతో కడతా ఉన్నాం. ఎస్సీఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి 24 కోట్లు డబ్బులు ఇచ్చి పూర్తి చేస్తూ ఉన్నాం. గవర్నమెంట్ హాస్పిటల్కి 24 కోట్లు నిధులు ఇప్పించగలిగినాం. 160 కోట్ల రూపాయలతో పైప్ లైన్ మారుస్తూ ఉన్నాం. 160 కోట్ల రూపాయలతో కాలువల ఆధునీకరణ చేస్తూ ఉన్నాం. 200 కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వేసినాం. 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కట్టగలిగినాం. గాంధీ పార్క్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉండేది 5.5 కోటితో పూర్తి చేసి మీ సౌకర్యానికి అందించగలిగిన. 2 టౌన్ బైపాస్ రోడ్డు 2 కోట్లతో పార్కు పూర్తి చేయగలిగిన. మైదుకూరు రోడ్డు మనకు కావాల్సినది 3,66 లక్షల రూపాయలతో రోడ్డు వెడల్పు చేసిన, ఫుట్పాత్ కట్టినా, డివైడర్ కట్టినా, గ్రీనరీ వేసిన, 72 సెంటర్ లైటింగ్ చేసి, నెక్లెస్ రోడ్డు చేసి వరదరాజురెడ్డి సైతం నన్ను మెచ్చుకుంటే పని చేసిన. గురవై తోట, ఆర్ట్స్ కాలేజీ రోడ్డు, శ్రీరాములపేట, బీజీఆర్ సందు, ఇవన్నీ రోడ్డు వెడల్పు చేసి మీకు అభివృద్ధికి సాక్ష్యంగా నిలబడగలిగిన ఈరోజు నేను. ఇవి కాకుండా మీరందరూ సంతోషపడే విధంగా, జాతి గర్వపడే విధంగా, ప్రతి భారతీయుని గుండె గర్వంతో పొంగే విధంగా శివాలయం సెంటర్లో 3 రంగుల 3 నెలల జెండాను ఆవిష్కరించగలిగిన, జాతీయ జెండాను అక్కడ ఆవిష్కరించగలిగింది మీ బిడ్డ రాజమండ్రి. ఇది నేను సాధించిన అభివృద్ధి, నా జెండా సాధించిన సంక్షేమము, ఇక నా మానవత్వం. 30 సంవత్సరాలుగా మా మానవతా హృదయంతో నా దగ్గరికి వచ్చిన ప్రతి చెల్లెలు, ప్రతి తమ్ముడు, పేదరికంతో ఎవరొచ్చినా, ప్రాణం అంటే లక్షలిచ్చి నిలిపిన, పెళ్ళి అంటే 1000 లక్షలిచ్చి పెళ్లి చేసిన, ఆకలి అంటే సంవత్సరానికి 6 నెలలకు సరిపడే దినుసులు వేసి బ్రతికించగలిగిన, విద్య అంటే చదివించి ఉద్యోగస్తులు చేయగలిగిన, మరణం అంటే గుంత వరకు పోయగలిగి సంస్కరణ చేయగలిగిన. ఒకటేమిటమ్మా, మానవుని దైనందిన జీవితంలో ఆర్థికపరమైన ఇబ్బందులకు ఎదురయ్యే ప్రతి కష్టానికి నా దగ్గరకు వచ్చిన ప్రతి చెల్లెలకు, తమ్మునికి, అన్నకు సహాయాన్ని అందించినానని గర్వంగా చెబుతూ, ఏ ఒక్కరైనా నా ఇంటికి వచ్చి రిక్తహస్తాలతో ఇంటికి పోయినామని చెప్పితే రాచమల్లు తల నేలకేసుకుంటాడు సిగ్గుతో. నన్ను గెలిపిస్తే నేనేం చేస్తా? ఒక మెడికల్ కాలేజీ తీసుకొస్తా ఈ ప్రొద్దుటూరికి. మెడికల్ కాలేజీ, మూసిన పాల కేంద్రాన్ని తెరిపిస్తగలుగుతా. నా నియోజకవర్గంలోని పిల్లల కోసం, యువత కోసం 25 నుంచి 50 ఎకరాలలో అద్భుతమైనటువంటి స్టేడియం నిర్మిస్తా. అద్భుతమైనటువంటి స్టేడియం మా పిల్లల కోసం. కళలకు కానాచైన నా ఊరి కోసం, సాంస్కృతిక కార్యక్రమాలు మనం తిలకించేదానికోసం పవిత్రమైనటువంటి అన్నమయ్య పేరుతో అద్భుతమైనటువంటి ఆడిటోరియాన్ని నిర్మిస్తాం మీ అందరి కోసం. కొరపాడు రోడ్డును మీరు కనీ వినీరుగని రీతిలో విస్తీర్ణం చేసి, 4 లైన్ చేసి, సెంటర్ లైటింగ్ తెచ్చి, ఫుట్పాత్ కట్టి, ఇది బెంగళూరా, హైదరాబాదా, ఢిల్లీనా అని చెప్పి ఆశ్చర్యపోయింది. అద్భుతంగా ఆ రోడ్డును తయారు చేస్తా. అన్నిటిని మించి ప్రత్యేకంగా ఈ ఎన్నికలపై పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాలపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి, ఏ పల్లెలో కూడా మురికినీటి కాలువలు లేవనకుండా కాలువలు నిర్మిస్తా, వారికి మౌలికమైన వసతులు నిర్మించగలుగుతా.